దాదాపు కింద రాసుకోలేదన్న ఈనాడులో వచ్చింది. హెడ్డింగ్ ఏంటంటే కారు కింద సొంత కార్యకర్త పడితే కుక్క పిల్లల పక్కన పడేశారు. అద్భుతమైన భాష. ఆయన భార్యను పిలిచి అంబులెన్స్లో ఏదో జరిగిందని చెప్పించారు. చంద్రబాబు నాయుడు గారు అందరూ మీలాగుంటారు అనుకుంటే ఎట్లా? మీకేం గొప్పతనం లేకపోగా ఆనాటి నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పొడిచి అతని పైన గుడ్లు చెప్పులు వైస్రాయ్ దగ్గర వేయించి అతను మానసికమైన బాధతో చాలా తొందరగా రామారావు గారు ఈ లోకం వీడిపోతే చనిపోవడానికి దినాల ముందు నెలల ముందు మీ గురించి ఏం చెప్పాడో మీకు మాకంటే బాగా గుర్తుకుంటుంది. అల్లుడని చేరదీస్తే నన్ను నాశనం చేశాడు. ఆఖరికి ఎవరు నమ్మద్దండి, ఏదో దశమగ్రహం అనే విధంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కావాలంటే మీ మామగారు ఆ రోజున సీనియర్ ఎన్టీఆర్ గారు ఏం మాట్లాడారో మంచి ఒక సీడీ చేసి పంపిస్తాను. బాబు గారు చెప్పించాలనే భాష మీకు సరిపోతుంది, మాకు కాదు. మొన్న మీ మహానాడులో ఒక సరంభం జరిగిందే. ఆ మహానాడులో పాపం ఆ ఏఏ అంటే ఇది కొత్తగా ఈ మధ్య మీరు టెక్నాలజీని అందిపుచ్చుకుంటారు బాగా జాగ్రత్తగా ముందుగానే. ఇప్పుడు క్వాంటం అన్నట్లే ఏ కూడా అంట. మన వరకు ఏఏ అన్నారు, ఇప్పుడు క్వాంటం అంటా ఉన్నారు మీరు. ఏది ప్రపంచంలో కొత్త పదం వస్తే బాగుందంటే వాడేస్తారు. వాడకంలో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. పాపం సాక్షాత్తు రామారావు గారు, సీనియర్ రామారావు గారు రావడం, ఆయన మిమ్మల్ని పొగడ్డం, మీ కొడుకుని పొగడ్డం, మీరంతా ఆఖరికి దేశోద్ధారకులని, ఆఖరికి ప్రీతమైన ప్రజల పట్ల ప్రేమ గలవాలని, అసలు మేము మించిన వాళ్ళని, అసలు మీరు ఈ భూమి మీద పుట్టలేదు అనే విధంగా రామారావు గారితో చెప్పించారు. చెప్పించడం అనేది మీకు అలవాటు. నిన్న లూర్తు మేరీ గారు వారి యొక్క విషాదంలో మేము ఆకలిస్తున్న సంతాపాన్ని, బాధను పంచుకుంటా ఉన్నా వారు మా ఆఫీస్కి వచ్చారు. ఆ కుటుంబం వైఎస్ఆర్సీపీ కుటుంబం, అది విపరీతమైన అభిమానం ఉంది మాకు వైఎస్ఆర్సీపీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన. వాళ్ళు స్వయంగా చెప్తారు. ఆఖరికి సింగయ్య గారు ఒకవైపు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వారి భార్య లూర్తు మేరీ గారు ఇంకొక సెంటర్లోకి వెళ్ళిన సంగతి గుర్తు చేస్తా ఉన్నా. ఎంత నిర్దాక్షిణ్యంగా, నిర్దయగా, కేవలం రాజకీయ భాష ఒక మాట్లాడతారు మీరు. కుక్క పిల్లలు లాగి పడేశారా? అదే చూశానే మీ యొక్క పత్రికలో, లేకపోతే మీ మీడియా చెప్పింది. ట్రైన్ ఎక్కి దిగింది, దట్టుకుపోయింది, అసలు కానీ ఒక బొమ్మ చూపించారు కదా మీరు. మేము చూసాం. ఆఖరికి సదరు సింగయ్య గారు మాట్లాడుతున్నట్లు, కాలు మీద కాలుసం కూర్చున్నట్లు కూడా ఫోటోలు మేము చూసాం. నిజమని నమ్ముతా ఉన్నాం. కానీ మీరు కుక్క పిల్ల లాగేశారు. ఎవరు లాగారు చెప్పాలి కదా. అది ఏం మాట్లాడరు మీరు. ఊరికే మీ నోటికి బాగుంది భాష, కుక్క పిల్లలాగా లాగేశారు. ఏం చేస్తాం, మనుషులంటే కుక్క పిల్లలాగా మీకు కనిపిస్తూ ఉన్నారు. నేను చేయగలిగింది ఏమీ లేదు. ఆమె ఏం చెప్పింది? మాట్లాడుతున్నాడు మా ఆయన, చిన్న దెబ్బలు తగిలినాయని చెప్పాడు, ఆసుపత్రిలో ఆయన మరణించాడు. ఆమె స్ట్రైట్గా క్వశ్చన్ వేస్తూ ఉంది ప్రభుత్వానికి. మాట్లాడుతూ చిన్న దెబ్బలే తగిలే నాకని చెప్పిపోయిన మా ఆయన ఆటోలోనో వేరే వెహికల్లోనో తీసుకెళ్తాం మేమంటే వినకుండా అంబులెన్స్లో తీసుకెళ్లారు. అంత బాగా మాట్లాడుతున్న వ్యక్తి చనిపోవడానికి కారణం ఏందో మాకు తెలియాలి, మాకు అర్థం కావాలి, మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే సంశయాత్మకంగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఏమైనా జరిగిందేమో అనే ఒక సంశయాన్ని వ్యక్తం చేశారు. మీరు దాన్ని క్లారిఫై చేయాలా? ఎందుకంటే మీ డిపార్ట్మెంట్, మీ ప్రభుత్వం యొక్క ప్రవర్తన ఆ విధంగా ఉంది. ముఖ్యమంత్రి గారు, మీరు బాగా గమనిస్తే ఆ రోజున సదరు ఎస్పీ గారు మాట్లాడిన మాట, అదేదో టాటా సఫారీ బండి వచ్చి కొట్టింది, బహుశా దేవినేని సంబంధించిన పిల్లలు ఎవరో అటు ఆ విధంగా బహుశా అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్ అని స్పష్టంగా ప్రకటించి 3 రోజుల తర్వాత అది కాదు ఇది అని ఇంకొక వార్త. దాంట్లో నిజంగా మీ లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఆలోచించండి.
మీరు చెప్పుకున్నారు 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు రాజకీయ అనుభవం అంటే దేనికి, ఏం చేసుకోవడానికి? ఒక వాహనంలో ప్రయాణం చేస్తుంటే ప్రయాణికుల పైన కేసు పెడతారా? మీకేం అనిపిస్తా లేదా? బహుశా రేపు పొద్దున చరిత్రలు రాయబడతారు మీరు. కారులో యాక్సిడెంట్ అయితే కారు లోపల కూర్చున్న వాళ్ళపైన కేసు పెట్టాలి, బస్సు యాక్సిడెంట్ అయితే బస్సులో ఉన్న ప్యాసింజర్ల పైన కేసు పెట్టాలి, రైలు యాక్సిడెంట్ అయితే రైల్లో ఉన్న అందరిపైన కేసు పెట్టాలి అని రేపు పొద్దున బహుశా మీరు ఒక హిస్టారికల్ దాన్ని ల్యాండ్ మార్క్గా మారిపోతారు, ఎటువంటి కేసులు పెట్టకూడదు అని చెప్పడానికి. సాక్షాత్తు గౌరవ హైకోర్టు చెప్పింది, మనమంతా చెప్పాల్సిన అవసరం లేదు దాంట్లో. హైకోర్టు చెప్పిన తర్వాత కూడా మీరు అదే మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజకీయాల్లో కేవలం అధికారం కోసం ఇంత వికృతమైన రాజకీయాలు చేయాలన్నా మనం ఏమైనా అవసరం ఉందా? సింగయ్య గారి భార్య మన ముందు, ముఖ్యంగా ప్రభుత్వం ముందు ఆమె ప్రశ్నలు పెట్టింది, సమాధానం చెప్పండి. మీరు చెప్పించారు, సానుభూతి చూపించాలి. శవ రాజకీయానికి వాడుకోకూడదు శవాన్ని. సానుభూతి చూపించి ప్రభుత్వ పరంగా ఏం చేస్తారో గట్టిగా చెప్పండి. అట్లాగే నిష్పక్షపాతం ఛాలెంజ్ చేస్తాం, ధైర్యంగా ఉండమని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకటించండి. ఇదేమీలే, ఎంతసేపు కేసు పెడదాం, కోర్టుకు లాక్కెళ్దాం, ఏం నేర్పిస్తూ ఉన్నారు మీరు? మీరు చాలా దిగులు పడ్డారు. నేను చూసే వార్తలో వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయని. ఎవరు నాశనం చేస్తూ ఉన్నారో గుర్తుపెట్టుకునే అవసరం ఉంది ఈ రోజున. ఏ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందో చెప్పాలి మీరు ప్రజానీకానికి. ఇది ప్రజాస్వామ్య భారతదేశం, ప్రజాస్వామ్యబద్ధంగా. బ్రాకెట్లో అనుమానం ఉంది, ఈవీఎంలు 25, 40, 40 లక్షల ఓట్లు ఏమయ్యాయని. ఈ రోజున మా వాళ్ళు కలుస్తూ ఉన్నారు ఢిల్లీలో. సమాధానం చెప్పమంటే కోప్పడతారేంటి? సమాధానం చెప్పమంటే కేసుల రూపేణా బహుమానాలు ఇస్తూ ఉన్నారు మీరు. ఇది మంచిది కాదు. నిజాలు అన్నీ బయటికి వస్తాయి. ఆ రోజున ప్రజల ముందు ఎవరు దోషిగా నిలబడాలో అర్థం చేసుకోమని కోరుతా ఉన్నా నేను. మా పార్టీ వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళ పట్ల ఆఫీసుకి పిలిపించుకున్నారు, ఎంక్వైరీ చేస్తామని కూడా ఒక పెద్ద మనిషి ఎవరో మాట్లాడుకుంటాయా అని అడుగుతా ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా చేయాలో గైడ్లైన్స్ చేయండి మాకి, దాన్ని ఫాలో చేసే ప్రయత్నం చేస్తాం. ఇట్లే చేయాలా మీరు అని. మా నాయకుడు బయట పరామర్శ కోసం బయటకు వస్తాంటే మీరు పర్మిషన్ ఇవ్వరు, హెలిప్యాడ్కి అవకాశం ఇయ్యరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది పడతారని చెప్తే ఆయనకి రావాల్సిన Z+ కేటగిరీ రక్షణ, దాని యొక్క విధి విధానాలు మీరు అమలు చేయరు. నిర్ణయిస్తామా? గతంలో నాకు బాగా గుర్తుంది, చంద్రబాబు నాయుడు గారు జనంలోకి వచ్చేటప్పుడు ఇదే పర్మిషన్ గురించి మాట్లాడితే ఎట్లా నిర్ణయిస్తారు మీరు, ఎంతమంది వస్తారు అని ఎట్లా చెప్తారు మీరు అని. వైస్ వర్సా కదా, అప్లికబుల్లే కదా అందరికి కూడా ఇది. కనుక ఇప్పటికైనా సరే మీరు ఇటువంటి రాజకీయాలు చేయదని కోరుకుంటా ఉన్నాను. ఇంకా అనేక పదాలు వాడచ్చు, నేను నాకు ఇష్టంలే. ఎంత కాదనుకున్నా మీరు 3 పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. మీరు ఒక్కరైతే సాధ్యమైండేది కాదు అది. పాపం 3 కదా, కనుక 3 కలిపితే మీరు ముఖ్యమంత్రి అయ్యారు మా కోసం. మేము అడుగుతా ఉన్నాం, బాబు గారు కొన్ని ప్రశ్నలకు అందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు బాగా గుర్తుంది, ఆ రోజు గోదావరి పుష్కరాల్లో మీరు వెళ్ళారు, నేను షూటింగ్ అన్ను, మీరు వెళ్ళారు. సరైన ప్రణాళిక లేదా, లేకపోతే అక్కడ ఏం జరిగిందో మీరు చెప్పాలి. ఆ కమిటీ రిపోర్ట్ బహుశా మీరే వేశారు, ఏమైందో నాకు తెలియదు. దాదాపు 29 మంది చనిపోయారే. మీరు ముఖ్యమంత్రి హోదాలో వెళితే తొక్కిస్లాట్లో, ఆ పుష్కర్ ఘాట్లో ఏంటి కందుకూరు రోడ్ షో మీకు గుర్తుకుండే ఉంటుంది. ఇరుకైన సందుల్లో పెట్టారు మీరు. దాదాపు 7-8 మంది అక్కడ చనిపోయారు. సమాధానం? పాపం గుంటూరులో మచ్చు కొన్ని మాత్రమే మాట్లాడుతూ ఉన్నా. గుంటూరులో చీరల పంపిణీ కార్యక్రమం పెట్టారు, మినిమం జాగ్రత్తలు లేవు. అక్కడ 2-3 మహిళలు చనిపోయారు. ఏం సమాధానం చెప్తారు మీరు? మొన్న ఒక ఎయిర్ ఇండియా
విమానం పడిపోయింది. చాలా బాధాకరమైన సంఘటన. అనుకుంటేనే అసలు మనసు వికలం అయిపోతుంది. ఆ సమయంతో మంత్రి పైన లేక ఇంకోరి పైన ఏమన్నా మీరు ఏమైనా కేసులు దాఖలు చేపిస్తారా? అన్ని విషయాల్ని రాజకీయానికి వాడుకోవడం. మీరు అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, అదేంటి ఆర్ట్స్ని అవకాశాలుగా మార్చుకుంటాను నేను, అడ్డంకుల్ని అని. బహుశా ఇవే అయింటాయి బహుశా. కనుక మీరు ఈ రోజున చెప్పాల్సిన ఇంత ఇబ్బంది ఎందుకు పడుతుందో తెలుసా మీకు? చంద్రబాబు నాయుడు గారు, ముందు మీరు స్థిమితంగా కూర్చొని ఆలోచించండి సార్. పాపం ఎంతైనా సీనియర్ పొలిటీషియన్ కదా. కాకపోతే షాడో ముఖ్యమంత్రి కూడా ఉన్నారంటూ అనుకోండి. ఈ రోజున అయితే షాడోనే ఒరిజినల్. మీరు ఒరిజినల్, షాడో కదా. నేను మీ గురించే మాట్లాడతాను. ఎంత ప్రేమ వస్తున్నారు మీరు. ఒక్కరోజైనా ప్రజల గురించి మధ్యకాలంలో ఆలోచించారా? నిన్న నేను చూశాను, ఏదో సీఎం గారి బండిలో పోతూగా చర్మకార సోదరుని ఎక్కించుకొని పోతా ఉంటే ఆయన మాట్లాడితే ముందుగానే టీవీలకి కెమెరాలు ఫిక్స్ చేసుకొని పోయి మాట్లాడుతుంది. ముందుగా అనుకున్న విషయం కదా అది. మాకు తెలీదా మీరు ఎంతగా దళితుల పట్ల ప్రేమ కలిగి ఉంటారో? చీరాల్లో చూశాం కదా రీసెంట్గానే. చాలా ప్రేమ కలిగి ఉంటారు. కాళ్ళలో రాడ్లు ఉన్నాయని తెలిసినా సరే కాళ్ళ మీద తొక్కి పట్టి మరీ కొడతారు. లాండ్ ఆర్డర్ మీ చేతిలో ఉంది కాబట్టి మాట్లాడుతూ ఉన్నా. అంతెందుకండి ముఖ్యమంత్రి గారు, నేను మీకు చిట్టా ఇస్తాను. మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ దాడులు చేయబడ్డాయి, చివరికి చిత్తూరు జిల్లాలో కూడా సోషల్ మీడియా యాక్టివిస్ట్ని వాళ్ళ భార్యని నిన్న కొట్టారు. ఆ అమ్మాయిని ఏదో చేస్తామని చెప్పి కూడా బెదిరించాను, వార్త చూశాం. ఆ జేమ్స్ అనే అబ్బాయిని బహుశా తిరుపతి దగ్గర మూత్రం దాగిచ్చారు. బహుశా అందరికీ మర్చిపోలేంగా, వాసనంగా వస్తూ ఉంది మీ ప్రభుత్వం దగ్గర నుంచి. మరి ఎట్లా? అంతకుమించి ఇంకో విషయం చెప్తా మీ దగ్గర. అసలుకి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాంఘిక బహిష్కరణలు ఎక్కువైపోయాయి. బహుశా మీరు మర్చిపోవచ్చేమో, ఏం మర్చిపోలే. సాక్షాత్తు పిఠాపురంలో డిప్యూటీ సీఎం గారి ఇలాఖాలో సాంఘిక బహిష్కరణ జరిగిందే. మీ దగ్గర నుంచి ఒక్క మాట, ఒక్క పరామర్శ లేదు మీ దగ్గర నుండి. ఏం ఆలోచిస్తాం మేము? కానీ బయట మాత్రం భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు మీరు.